మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ధనవంతులు ప్రతి సంవత్సరం ధనవంతులు అవుతూనే ఉంటారు. మిడిల్ క్లాస్ పీపుల్ మాత్రం ఎప్పుడు మిడిల్ క్లాస్లోనే ఉంటారు. ధనవంతులు తెలివిగా అవాయిడ్ చేసే 7 ట్రాప్స్ ఉన్నాయండి. వాటిని ధనవంతులు చాలా జాగ్రత్తగా అవాయిడ్ చేస్తారు. కానీ మిడిల్ క్లాస్ పీపుల్ మాత్రం ఆ ట్రాప్స్లో పడిపోతూ ఉంటారు. ఈ వీడియోలో రిచ్ పీపుల్ జాగ్రత్తగా తెలివిగా అవాయిడ్ చేసే 7 ట్రాప్స్ అంటే మనం చూద్దాం. వాటిని మనం కూడా నేర్చుకొని ఆ ట్రాప్స్లో పడకుండా మనం కూడా రిచ్ అవుదాం. నేను చెప్పబోయే 7 విషయాల్లో ఒక్కటి కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇందులో ట్రాప్ నెంబర్ 5 నా ఫేవరెట్. ఒకవేళ మీరు మన వీడియోని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ఎన్నో మంచి ఫినాన్షియల్ వీడియోస్ మన తెలుగు వాళ్ళ కోసం ఎప్పటికప్పుడు తెస్తూనే ఉంటామండి. ట్రాప్ నెంబర్ 1, కేవలం ఒక్క ఇన్కమ్ మీద మాత్రమే ఆధారపడి ఉండటం. మిడిల్ క్లాస్ పీపుల్ అందరూ చేసే పెద్ద మిస్టేక్ ఏంటి అంటే వాళ్ళ కుటుంబ ఆదాయం మొత్తం కేవలం ఒక్క మార్గం నుంచే వస్తూ ఉండిద్ది. అది వాళ్ళ ఇంట్లో పిల్లలు జాబ్ చేస్తుంటే జాబ్ అవనివ్వండి, లేకపోతే పేరెంట్స్ పని చేస్తుంటే వాళ్ళ పని నుంచి వచ్చే డబ్బులు అవనివ్వండి, లేకపోతే వాళ్ళకి ఏదో చిన్న వ్యాపారం ఉంటే ఆ వ్యాపారం నుంచి వచ్చే డబ్బులు అవనివ్వండి. కేవలం ఒక్క ఆదాయం మీద మాత్రమే ఆ కుటుంబం మొత్తం ఆధారపడి ఉంటుంది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జాబ్ చేసే ఒక వ్యక్తి శాలరీ మీద కుటుంబం మొత్తం ఆధారపడి ఉంటుంది. ఇంకా వ్యక్తి లైఫ్ మొత్తం కూడా నా శాలరీ ఎప్పుడు పెరిగిద్దా, వచ్చే సంవత్సరాల కంపెనీ నా శాలరీ పెంచిద్దా లేదా, హైక్ ఇచ్చిద్దా లేదా, లేకపోతే కంపెనీ మారితే శాలరీ ఏమైనా పెరిగిద్దేమో, లేకపోతే ప్రమోషన్ వస్తే నా శాలరీ పెరిగిద్దేమో అని ఎప్పుడు ఆ ఒక్క ఇన్కమ్ గురించి ఆలోచిస్తూ ఆ ఒక్క చోటే స్టక్ అయిపోతాడండి. కానీ రిచ్ పీపుల్ మాత్రం ఒక్క ఇన్కమ్ మీద ఎప్పుడూ ఆధారపడరు. మీరు ఎవరినైనా చూసుకోండి, వాళ్ళు మల్టిపుల్ ఇన్కమ్స్ క్రియేట్ చేసుకుంటారు. మేబీ వాళ్ళలో కొంతమంది జాబ్ చేస్తూ ఉండొచ్చు. ఆ జాబ్లో నుంచి వచ్చిన కొంత ఇన్కమ్ని వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటారు. అలాగే వాళ్ళకి ఏమైనా ప్రాపర్టీ ఉందనుకోండి, దాన్ని రెంట్కి ఇస్తారు. అలాగే వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఏమైనా జాయింట్ వెంచర్స్, చిన్న చిన్న బిజినెస్లు స్టార్ట్ చేస్తారు. అలాగే వాళ్ళకి ఏమైనా ప్యాషన్ ఉంటే దానికి సంబంధించిన ఓన్ బిజినెస్లు స్టార్ట్ చేసుకుంటారు. అంతేకాని నా శాలరీ ఎప్పుడు పెరిగిద్దా అని కేవలం కంపెనీ వాళ్ళ దయాదాక్షిణాల మీద ఆధారపడి ఉండరు. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక్క ఇన్కమ్ సోర్స్ మీద ఆధారపడటం చాలా తప్పండి. ఎందుకంటే పొరపాటున ఒక్క ఇన్కమ్ సోర్స్ ఆగిపోతే మన ఫ్యామిలీ మొత్తం చాలా ట్రబుల్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి రిచ్ పీపుల్ ఫాలో అయ్యే ఈ టెక్నిక్ని మనం కూడా ఫాలో అవుతాం. ఏంటి అంటే మల్టిపుల్ ఇన్కమ్స్ని క్రియేట్ చేసుకోవటం. మీరు అనుకోవచ్చు, సార్ మల్టిపుల్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవడం అంత డబ్బు కూడా ఉండాలి కదా, ఇన్వెస్ట్మెంట్ కూడా ఉండాలి కదా అని. ఇన్వెస్ట్మెంట్ లేకుండా కూడా చేసుకునే చాలా విషయాలు ఉన్నాయండి. కాబట్టి రిచ్ పీపుల్ లాగే మనం కూడా రకరకాల మార్గాల నుంచి మనకు ఆదాయం వచ్చే తెలివైన మార్గాలను వెతుకుదాం. ట్రాప్ నెంబర్ 2, డబ్బు కోసం మీ సమయాన్ని ఖర్చు పెట్టడం. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఉండేది 24 గంటలే. ఆ 24 గంటల్లో 8 గంటలేమో మనం నిద్రపోతుంది, 8 గంటలేమో మనం ఇతర యాక్టివిటీస్కి పోతుంది. ఇంకా మన చేతిలో ఉంది 8 గంటలు మాత్రమే. ఆ 8 గంటల్ని మన కంపెనీ వాళ్ళకి ఖర్చు పెట్టి మనం డబ్బులు సంపాదిస్తాం. అంటే కేవలం మన 24 గంటల్లో 33.3% మన టైం మాత్రమే మన కోసం పనిచేస్తుంది. రిమైనింగ్ టైం అంతా మనకు ఒక్క రూపాయి కూడా జనరేట్ అవ్వట్లేదు. కానీ రిచ్ పీపుల్ ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉంది కూడా 24 గంటలే. ఆ 24 గంటల్లో 8 గంటలు వాళ్ళు నిద్రపోవాలి, 8 గంటలు వాళ్ళు కూడా వేరే పనులు చేసుకోవాలి. అంటే వాళ్ళు చేయగలిగింది 8 గంటలే. సో ఆ 8 గంటల్ని ద బెస్ట్ మార్గంలో ఎలా ఉపయోగపెట్టుకోవాలి అని ప్లాన్ చేసుకుంటారు. దాంతోపాటు వాళ్ళ రిమైనింగ్ 16 గంటలు కూడా వాళ్ళ డబ్బు వాళ్ళ కోసం ఎలా పనిచేయాలో కొత్త మార్గాలు వెతుక్కుంటూ ఉంటారు. ఒకటి గుర్తుంచుకోండి, ప్రపంచం మొత్తంలోనే ఫేమస్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ గారు ఏం చెప్పారంటే, మీరు నిద్రపోతున్నప్పుడు కూడా మీకోసం మీరు డబ్బులు సంపాదించుకోకపోతే మీరు లైఫ్లో ఎప్పుడు రిచ్ అవ్వలేరు అని చెప్పారు. అది చాలా వాస్తవం అండి. కాబట్టి కేవలం మీరు పనిచేసే 8 గంటల్లో మాత్రమే మీరు డబ్బులు సంపాదించుకోవడం కాదు, కానీ మీరు పని చేయకుండా ఉండే 16 గంటల్లో కూడా ఎలా డబ్బు సంపాదించుకోవచ్చు అని థింక్ చేయడం మొదలు పెట్టండి. మీరు అనుకోవచ్చు, సార్ అలా ఎలా సార్ అనేసి. ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీ 24 అవర్స్ రన్ అవుతూనే ఉంటుంది. మీ డబ్బు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది వాల్యూ. అలాగే మీకు ఏదైనా స్కిల్ ఉందనుకోండి, ఆ స్కిల్ని మీరు యూస్ చేసి ఒక చక్కటి కోర్స్ తయారు చేశారు. ఆ కోర్స్ని యూడ్మీ అని, కోర్సెరా అని ఇలాంటి కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి. ఆ యాప్స్లో మీరు కనుక అప్లోడ్ చేసుకుంటే ఆ కోర్స్ ఎవరికైతే అవసరమో వాళ్ళు చూసుకుంటూనే ఉంటారు. మీరు నిద్రపోతున్నా కూడా ఆ కోర్స్ మీకోసం వర్క్ చేస్తూనే ఉంటుంది, మీకోసం డబ్బులు సంపాదించి పెడుతూనే ఉంటుంది. కాబట్టి మీరు మీ డబ్బుని, మీ స్కిల్స్ని మీరు నిద్రపోతున్నప్పుడు కూడా మీకోసం అవి వర్క్ చేయడం మీరు ట్రైన్ చేసుకోవాలి. ఆ విషయం నేర్చుకోండి. ట్రాప్ నెంబర్ 3, నాట్ టేకింగ్ రిస్క్ చేయకపోవటం. మన మిడిల్ క్లాస్ అందరిలో ఉండే పెద్ద మిస్టేక్ ఏంటి అంటే మనందరికీ రిస్క్ చేయడం అంటే చాలా చాలా భయం. అఫ్కోర్స్ ప్రతి ఒక్కరికి ఉండేది రిస్క్ అంటే భయం. కానీ ఆ రిస్క్ చేయకుండా మన డబ్బుని చాలా సేఫ్గా పక్కన భద్రంగా పెట్టుకొని సంవత్సరానికి 2%, 3%, 4% లేకపోతే బ్యాంక్ వాడి ఇచ్చి 5%, 6% వడ్డీ సంపాదించుకుంటూ ఉంటాం. కానీ మీ అందరికీ ఇన్ఫ్లేషన్ ఒక పదం తెలుసు కదా. ఇన్ఫ్లేషన్ అంటే ప్రతి సంవత్సరం పెరిగే ధరలు. మన ఇండియా లాంటి కంట్రీస్లో ప్రతి సంవత్సరం యావరేజ్గా 6 నుంచి 8% వరకు ఇన్ఫ్లేషన్ ఉంటుంది. కానీ మీరు మాత్రం మీ డబ్బును తీసుకెళ్ళి బ్యాంకులో పెడుతుంటే కనీసం ఆ బ్యాంకులో మీరు పెట్టిన డబ్బు మీకు సంపాదించడం పక్కన పెట్టండి, అది అట్లీస్ట్ మీ ఇన్ఫ్లేషన్ కూడా బీట్ చేయలేకపోతుంది. కాబట్టి అలా రిస్క్ చేయకుండా మీ డబ్బుని పక్కన పెట్టుకోవడం అనేది చాలా పెద్ద మిస్టేక్. కానీ రిచ్ పీపుల్ ఏం చేస్తారంటే
వాళ్ళ లైఫ్లో రిస్క్ తీసుకుంటారు. మీరు అనుకోవచ్చు, సార్ రిస్క్ తీసుకుని డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉండేది కదా అనేసి. కన్ఫర్మ్గా ఉండిద్దండి. కానీ రిచ్ పీపుల్ తీసుకునే రిస్క్ అనేది క్యాలిక్యులేటెడ్ రిస్క్. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఎంతో ప్లాన్ చేసుకొని వాళ్ళు పెట్టబోయే ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెడుతున్నారో దాని గురించి చాలా రీసెర్చ్ చేసి వాళ్ళ చార్టర్డ్ అకౌంటెంట్ దగ్గర నుంచి, కాస్ట్ అకౌంటెంట్ దగ్గర నుంచి మంచి మంచి సలహాలు తీసుకొని ఉన్న ఆప్షన్స్ మొత్తంలో బెస్ట్ ఆప్షన్స్లో పెట్టుకుంటారు. వాళ్ళకి రిస్క్ అంటే భయమే, కానీ వాళ్ళు దాని గురించి ప్రాపర్గా స్టడీ చేసి అర్థం చేసుకొని దాని గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసుకొని ప్రాపర్గా ఉన్న వాటి మొత్తంలో బెస్ట్ ఆప్షన్ చూస్ చేసుకుంటారు. కాబట్టి ఇక నుంచి మనం కూడా రిస్క్ అంటే భయపడకుండా క్యాలిక్యులేటెడ్ రిస్క్ ఆలోచించి నేర్చుకొని మనం కూడా రిస్క్ చేయడం నేర్చుకుందాం. ఎందుకంటే రిస్క్ చేయకపోతే మన డబ్బు పెరగదు. మనం ఎప్పుడు మిడిల్ క్లాస్లోనే ఉండిపోతాం. రిస్క్ చేసి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి, రిస్క్ చేసి SIPsలో పెట్టుకోవాలి, రియల్ ఎస్టేట్లో పెట్టుకోవాలి, రిస్క్ చేసి కొత్త బిజినెస్లు స్టార్ట్ చేయాలి. అంతేకాని సేఫ్గా ఉంటూనే ఉంటే ఆ మిడిల్ క్లాస్ లెవెల్లోనే మనం ఆగిపోతాం. ట్రాప్ నెంబర్ 4, డబ్బు గురించి సరిగ్గా అర్థం చేసుకోకపోవటం, డబ్బు గురించి నేర్చుకోకపోవటం. మిడిల్ క్లాస్ పీపుల్ చేసే పెద్ద మిస్టేక్ ఏంటి అంటే వారు డబ్బు గురించి సరిగ్గా అర్థం చేసుకోరు. నెట్ఫ్లిక్స్లో, అమెజాన్ ప్రైమ్లో, హాట్స్టార్లో గంటలు ఎన్ని వెబ్ సిరీస్లు అయితే వెబ్ సిరీస్లు, మూవీస్ అయితే మూవీస్ చూస్తానికి ఇష్టపడతారు. కానీ మనీ గురించి కనీసం 10 నిమిషాలు 15 నిమిషాలు నేర్చుకోవడానికి కూడా ఇష్టపడరు. దాని మీద సమయం పెట్టరు. కానీ రిచ్ పీపుల్ మాత్రం వాళ్ళ లైఫ్లో వాళ్ళకున్న ఫ్రీ టైంలో ఫస్ట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసేది వాళ్ళని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడం కోసం, సెకండ్ మనీ గురించి నేర్చుకోవడం కోసం. కాబట్టి మీరు కూడా డబ్బు గురించి నేర్చుకోవడం మొదలు పెట్టండి. మీ ట్యాక్స్ ఎలా సేవ్ చేసుకోవాలో నేర్చుకోండి. మనీని ఇన్వెస్ట్ చేసే రకరకాల మార్గాలు ఏంటో నేర్చుకోండి. స్టాక్ మార్కెట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలో నేర్చుకోండి. అసలు SIP అంటే ఏంటో నేర్చుకోండి. రియల్ ఎస్టేట్లో పెట్టడం కరెక్టో కాదో నేర్చుకోండి. క్రిప్టో కరెన్సీ సేఫ్ ఆ రిస్క్ నేర్చుకోండి. క్రెడిట్ కార్డ్ ఎలా ఉపయోగపెట్టుకోవాలో నేర్చుకోండి. అప్పులు తీసుకుంటే అప్పులో మంచి చెప్పేది చెడ్డప్పేదో నేర్చుకోండి. ఈ విషయాలు మొత్తం మీరు నేర్చుకుంటే మనీ గురించి చాలా మంచి డెసిషన్స్ తీసుకోగలుగుతారు. అలాగే మనలో చాలా మంది మిడిల్ క్లాస్ పీపుల్ కనీసం ట్యాక్స్ల గురించి కూడా సరిగ్గా తెలుసుకోరండి. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గానే ఉంటుంది, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గానే ఉంటుంది. అలాగే బిజినెస్లో ఎన్నో ఎక్స్పెన్స్లు ఉంటాయి, శాలరీ వాళ్ళకి ఎన్నో డిడక్షన్స్ ఉంటాయి. వాటి గురించి బేసిక్ కొంచెం టైం పెట్టి నేర్చుకుంటే కొన్ని లక్షల రూపాయలు మీరు సేవ్ చేసుకోవచ్చు. కానీ అవి చేయకుండా మన సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటాం. అది చాలా తప్పండి. కాబట్టి ఇక నుంచి మీరు మనీ గురించి నేర్చుకోవడం మొదలుపెట్టండి. మీరు అనుకోవచ్చు, సరే మనీ గురించి ఎక్కడ నేర్చుకోవాలి అంటే, మనీ గురించి నేర్చుకునేటప్పుడైనా సరే మంచి వ్యక్తుల నుంచి నేర్చుకోవాలి. ఎవరు దారిని పోయే వాళ్ళు, ఒక బేసిక్ క్వాలిఫికేషన్స్ కూడా లేని వాళ్ళు, ఎక్కడో గూగుల్లోనో వెబ్సైట్లోనో సెర్చ్ చేసేసి మీకు నేర్పించే వాళ్ళు కాదు. మంచి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు, చార్టర్డ్ అకౌంటెంట్స్ కానీ, కాస్ట్ అకౌంటెంట్స్ కానీ, MBA ఫినాన్స్ వాళ్ళు కానీ, ఫైనాన్షియల్ ప్లానర్స్ కానీ, ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోండి. ఎందుకంటే వాళ్ళందరూ వాళ్ళ లైఫ్ మొత్తం వాళ్ళు చదువుకునేది డబ్బు గురించే. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోండి. మీరు కూడా డబ్బు విషయంలో తెలియని వాళ్ళు అవుతారు. ట్రాప్ నెంబర్ 5, అప్పుని సరిగ్గా వాడుకోకపోవటం. మన మిడిల్ క్లాస్ వాళ్ళు చేసే పెద్ద తప్పు ఏంటి అంటే, వాళ్ళకి శాలరీ వస్తుంది, శాలరీ వచ్చిన వెంటనే దాన్ని రకరకాల ఉపయోగపెట్టుకోవచ్చు. కానీ మన వాళ్ళు చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటి అంటే, ముందు షో చేయాలి. అందరి ముందు ఐఫోన్ కొనాలి, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొనాలి, కారు కొనేయాలి, స్తోమతకు మించి ఇల్లు కొనేయాలి, లేకపోతే గోవా, మాల్దీవ్స్కి ట్రిప్కి పోవాలి. ఇవన్నీ చేయటం తప్పని నేను చెప్పట్లేదండి, ఇవన్నీ చేయాలి. కానీ ప్రాపర్గా ప్లాన్ చేసుకొని చేసుకోవాలి. అంతేకాని ఎవరి ముందు షో ఆఫ్ చేద్దామని, బడైపోదామని ఆ విషయాలు ఎప్పుడూ చేయకూడదు. కానీ మిడిల్ క్లాస్ పీపుల్ మాత్రం చాలామంది డబ్బు చేతిలోకి రావడం మొదలుపెట్టిన వెంటనే వాళ్ళు ఫస్ట్ చేసే పని అనవసరమైన అప్పులు మొత్తం తీసుకుంటారు. ఆ అప్పులు తీసుకొని కనీసం వాటిని మంచి కోసం ఉపయోగపెట్టుకుంటారంటే కాదు, అనవసరమైన ఖర్చుల కోసం ఉపయోగపెట్టుకుంటూ ఉంటారు. EMIలో బైక్ తీసుకుంటారు, కార్ తీసుకుంటారు, వాటి వాల్యూ తగ్గుతుంది తప్ప పెరగదు. EMIస్లో ట్రిప్పులకి వెళ్తూ ఉంటారు, దానివల్ల ₹1 ఉపయోగం ఉండదు. EMIస్లో స్థాయికి మించి అప్పు తీసుకుంటారు, EMIస్లో స్థాయికి మించి ఇల్లు తీసుకుంటారు. 50,000 శాలరీ అనుకోండి, ఆల్మోస్ట్ 30-40,000 EMIకే పోయేట్టు పెట్టుకుంటారు. 30-40,000 50,000 శాలరీలో EMIకే పోతే ఇంకా ఫ్యామిలీ ఎలా గడిచిద్ది, మీ అదర్ ఎక్స్పెన్స్ ఎలా గడుస్తాయి, మీరు ఎందులో నుంచి ఇన్వెస్ట్ చేస్తారు? 50,000లో 15,000 20,000 EMI పెట్టుకుంటే అది అండర్స్టాండబుల్. అలా కాకుండా స్థాయికి మించి తీసుకోవడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఒకవేళ మీరు తీసుకుందాం అనుకున్న ఇల్లు పెద్ద ఇల్లు అనుకోండి, కొంచెం వెయిట్ చేయండి, పేషెన్స్గా ఉండి మీ శాలరీ పెరిగినప్పుడు మీరు ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించినప్పుడు అప్పుడు తీసుకోండి. నేను లైఫ్ని ఎంజాయ్ చేయొద్దని చెప్పట్లేదు, ఐఫోన్లు కొనొద్దు, కార్లు బైకులు కొనొద్దు, ఇల్లు కొనుక్కోవద్దు, ట్రిప్స్కి వెళ్ళొద్దు నేను చెప్పట్లేదండి. కానీ వాటిని ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే మీ కెరియర్ స్టార్టింగ్లో ఫినాన్షియల్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. కానీ అది తెలియక చాలామంది స్టార్టింగ్లోనే పెద్ద మిస్టేక్స్ చేసేసి ఇంకా వాళ్ళ లైఫ్ లాంగ్ EMI ట్రాప్స్లో పడిపోతున్నారు. అది మీరు చేయొద్దు. కానీ రిచ్ పీపుల్ ఏం చేస్తారంటే, వాళ్ళు కూడా అప్పులు తీసుకుంటారు, కానీ వాళ్ళు తీసుకున్న అప్పుల్ని వాళ్ళు చక్కగా ఉపయోగపెట్టుకుంటారు. బిజినెస్ లోన్స్ తీసుకుంటారు, కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తారు, పర్సనల్ లోన్ తీసుకుంటారు, ఆ వచ్చిన డబ్బుని ఇంకా బెటర్గా ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళు పర్సనల్ లోన్ 10%, 11% ఇంట్రెస్ట్తో వచ్చిందనుకోండి, దాన్ని తీసుకెళ్ళి 15%, 20% వచ్చే ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఆటోమేటిక్గా వాళ్ళ లోన్ ద్వారా 10% గ్యాప్ సంపాదించుకోగలుగుతున్నాడు. కాబట్టి మీరు అప్పు చేసి వాల్యూ తగ్గిపోయే ఆస్తుల్ని కొనొద్దు, అలాగే మనీ సంపాదించి పెట్టని ఆస్తుల్ని కొనొద్దు. మీరు అప్పుల్ని మీకు డబ్బులు సంపాదించి పెట్టే మార్గాల కోసం, అలాగే దాని వాల్యూ పెరిగే ఆస్తుల కోసం ఉపయోగపెట్టుకోండి. ట్రాప్ నెంబర్ 6,
ఖర్చు మొదట చేసి ఆదా తర్వాత చేయటం. మన మిడిల్ క్లాస్ పీపుల్ అందరూ చేసే ఇంకొక మిస్టేక్ ఏంటి అంటే, చేతిలోకి మన డబ్బులు వచ్చిన వెంటనే ఇంటి రెంట్ పే చేసేయాలి, ఈఎంఐ పే చేసేయాలి, క్రెడిట్ కార్డ్ బిల్లులు పే చేసేయాలి, ఇంట్లో సరుకులు కొనాలి, కరెంటు బిల్లులు పే చేయాలి, ఇంటర్నెట్ బిల్లులు పే చేయాలి. ఇవి మొత్తం ఆలోచిస్తారు. బాగానే ఉంది, అవి మొత్తం పే చేయాలి. కానీ మనం ఎప్పుడు ఖర్చుల గురించి మొదట ఆలోచిస్తూ ఉంటే ఒక 10 రోజుల్లో 15 రోజుల్లో మనకు వచ్చిన శాలరీ మొత్తం అయిపోతాయి. ఇన్వెస్ట్ చేయడానికి ఒక్క రూపాయి కూడా మన దగ్గర మిగలదు. కానీ రిచ్ పీపుల్ ఏం చేస్తారంటే, వాళ్ళకి డబ్బులు వచ్చిన వెంటనే అందులో నుంచి వాళ్ళ ఫ్యూచర్ కోసం, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడతారు. వాళ్ళకి చేతిలో డబ్బులు వచ్చిన వెంటనే అందులో నుంచి ఒక 10% అని, 20% అని, 30% అని ముందు ఆ డబ్బులు తీసి పక్కన పెట్టేస్తారు. ఆ రిమైనింగ్ డబ్బులు ఉంటాయి కదా, వాటిలో నుంచి వాళ్ళ నెలవారీ ఖర్చులు ప్లాన్ చేసుకుంటారు. ఎందుకంటే ఖర్చులు ముందు పెట్టేస్తే కొత్త ఖర్చులు అనేవి వస్తూనే ఉంటాయి. అలా కాకుండా ఆదా చేస్తే ఆ ఆదా చేసిన అమౌంట్ మీకోసం, మీ ఫ్యామిలీ కోసం డబ్బుని సంపాదించి పెడుతూ ఉంటుంది. ఆ రిమైనింగ్ డబ్బులతో మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలో మీరు ఆలోచించుకుంటారు. కొన్ని అనవసరమైన ఖర్చులు తగ్గించుకుంటారు. కాబట్టి రిచ్ పీపుల్ చేసినట్లు మనం కూడా ఆదా మొదట చేద్దాం, ఖర్చు తర్వాత చేద్దాం. ట్రాప్ నెంబర్ 7, సరిగ్గా నెట్వర్క్ చేసుకోకపోవటం. మిడిల్ క్లాస్ పీపుల్ అందరూ చేసే ఇంకొక మిస్టేక్ ఏంటి అంటే, వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళకున్న సర్కిల్లో పీపుల్తో మాత్రమే కలుస్తూ ఉంటారు. కొత్త పీపుల్తో పరిచయాలు చాలా తక్కువ పెంచుకుంటారు. నేను మీకున్న ఫ్రెండ్స్ని, ఫ్యామిలీని ఇగ్నోర్ చేయమని, అవాయిడ్ చేయమని నేను చెప్పట్లేదండి. వాళ్ళందరూ మనకు చాలా ఇంపార్టెంట్. కానీ మీ సర్కిల్ని కూడా మీరు పెంచుకోవాలి. కొత్త పీపుల్తో మీరు పరిచయాలు పెంచుకోవాలి. చార్టర్డ్ అకౌంటెంట్స్తో, డాక్టర్స్తో, లాయర్స్తో, బిజినెస్ మ్యాన్స్తో, మీకంటే పెద్ద జాబ్ చేసే వాళ్ళతో, మీకంటే చిన్న జాబ్ చేసే వాళ్ళతో, అన్ని రకాల వాళ్ళతో మీరు పరిచయాలు పెంచుకోవాలి. ఎందుకంటే మీ సోషల్ సర్కిల్లో నుంచే మీకు లైఫ్లో కొత్త ఆపర్చునిటీస్ పుట్టుకొస్తూ ఉంటాయి. రిచ్ పీపుల్ ఎగ్జాక్ట్గా ఇదే చేస్తారు. వాళ్ళు కేవలం వాళ్ళకున్న ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో మాత్రమే కాదు, కానీ కొత్త పీపుల్ని కూడా ఎక్కువ కలుస్తూ ఉంటారు. బిజినెస్ పీపుల్ని, తెలివిగల వాళ్ళని ఫ్రెండ్స్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి కొత్త విషయాలు నేర్చుకుంటారు. వాళ్ళ దగ్గర నుంచి పొందిన నాలెడ్జ్తో కొత్త బిజినెస్లు స్టార్ట్ చేస్తారు. లేకపోతే వాళ్ళతో కలిసి కొత్త బిజినెస్లు స్టార్ట్ చేస్తారు. కొత్త ఆపర్చునిటీస్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి మీరు కూడా మీ సోషల్ సర్కిల్ని పెంచుకోండి. మీరు అనుకోవచ్చు, సార్ రిచ్ పీపుల్ ఏముంది, డబ్బు ఉంటే మన దగ్గర అందరూ ఉంటారు, డబ్బు లేకపోతే ఎవరు ఉంటారు అనేసి. కానీ గుర్తుంచుకోండి, డబ్బులు లేకపోయినా సరే ఈ లోకంలో మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు బయటికి వెళ్ళి కలవటం మొదలు పెట్టాలే కానీ మీకు ఒక మంచి సలహా ఇవ్వడానికి ఎంతోమంది చార్టర్డ్ అకౌంటెంట్స్, ఎంతోమంది డాక్టర్స్ కానీ, ఎంతోమంది లాయర్స్ కానీ రెడీగా ఉంటారు. కాబట్టి రిచ్ పీపుల్ లాగే మనం కూడా మన సర్కిల్ని పెంచుకుందాం. ఈ వీడియోలో మనం నేర్చుకున్న ఈ 7 ట్రాప్స్ నుంచి జాగ్రత్త పడదాం. మధ్యతరగతి సంఖ్యలలో నుంచి బయటపడదాం. ఈ వీడియోలో మీరు ఒక కొత్త విషయం నేర్చుకున్నా లైక్ చేయండి. ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో మనీ ఎలా సేవ్ చేసుకోవాలి, మనీ ఎలా సంపాదించాలి, మనీ ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి, ట్యాక్స్ ఎలా సేవ్ చేసుకోవాలి, ఇలాంటి ఎన్నో మంచి విషయాలు మీకోసం ఎప్పటికప్పుడు తెస్తూనే ఉంటామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సిఎస్ సాయి కృష్ణ, సైనింగ్ ఆఫ్.